నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ నేను వినాయకుడికి 5వ రోజు ప్రసాదంగా భక్ష్యాలు చేశానండి. ఒకసారి ఎలా చేయాలో నా స్టైల్లో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు శనగపప్పు తీసుకోండి, కొలతతోనే తీసుకోండి. తర్వాత దాన్ని మంచిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకోండి. టైం ఉంటే కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికింది పప్పు. కొంచెం ఎసరు కూడా ఉందండి, ఎసరు అలాగే ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వాటర్తో సహా అండి, దాంట్లో ఎసరు ఉంది కదా, దాన్ని వార్చకుండా ఇలా మొత్తం మిక్సీలో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అండి, పప్పు ఉడికిన వాటర్ కదా. ఇలా మొత్తం తీసుకొని అదే కుక్కర్లో, మనం పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోనే వేసుకోండి మొత్తము. తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లము వేసుకోండి, తురిమి వేసుకోండి. తర్వాత కొంచెం షుగర్ అండి, మీకు ఇష్టం ఉంటే షుగర్ వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం సాఫ్ట్నెస్ కొంచెం బాగుంటుందని 2 మిక్స్ చేస్తే కొంచెం షుగర్ వేసుకున్నాను. ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. కప్పు పప్పుకు కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ మొత్తం కరిగే వరకు మంచిగా ఉడికించుకోవాలండి, కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు అది ఉడికేలోపు కొంచెం టైం పడుతుందండి. మళ్ళీ మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసాం కదా, కొంచెం టైము పడుతుంది. ఈలోపు మనం పిండి కలుపుకుందాము. నాకు ఇక్కడ ఆటా మేకర్ ఉంది, నేను దాంట్లోనే కలుపుతున్నాను. ముందుగా పిండి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్, అలాగే వాటర్ వేసుకోవాలి. కొంచెం పిండి లూజ్గానే ఉండాలి కదా, కొన్ని వాటర్ వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా కలిసిపోయిందో పిండి. మనం ఒత్తాల్సిన అవసరం లేదు అసలు. మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాల్సిన అవసరం కూడా లేదండి ఆటా మేకర్లో. ఇలా ఆ పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పు చూడండి ఆల్రెడీ దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం ఇట్లా దగ్గర పడిన తర్వాత ఒక 2-3 ఇలాచీలు దంచి వేసుకోండి. చూడండి ఆల్రెడీ దగ్గర పడింది. ఇలా దగ్గర పడినప్పుడైతే ఇంకా బాగా కలపాలండి. ఇంట్లో నెయ్యి ఇట్లా ఏమి వేయట్లేదు, జస్ట్ మామూలుగా వేస్తున్నాను. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కూడా. కలుపుకోవాలి, కింద మాడిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని తీసేస్తే సరిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు కుక్కర్లో నుంచి ఒక గిన్నెలోకి మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా బాల్ చేస్తే ఈ షేప్ రావాలండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ పప్పును భక్ష్యాల్లాగా అయినా చేసుకోవచ్చు, లేక మనం పూర్ణం బూరెలు అంటాం కదా, అవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చపాతీ పిండిని కొంచెం కొంచెం తీసుకొని కొంచెం ఈ షేప్ వచ్చే వరకు చేసుకొని, ఇప్పుడు మనం అది పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని మొత్తం ఫిల్ చేసేసి, నేనైతే ఇక్కడ చేత్తోనే చేస్తున్నానండి. నేను కోలా ఇట్లా ఏం యూజ్ చేయట్లేదు, తాల్చట్లేదు. ఇలా చేస్తే బాగుంటాయి. సరే ఇలా కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఎందుకు పిండి సాఫ్ట్గా ఉంది, పూర్ణం కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి. చూడండి ఇలా మంచిగా మీకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, మందంగా ఉండాలంటే మందంగా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేయండి. వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ భక్ష్యాలని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మరి సిమ్లో కాదు, మరి ఫుల్ కాదు, మాడిపోతుంది. ఇలా ఒత్తుకుంటుంటే అది కొంచెం మంచిగా పొంగుతుందండి. మంచిగా అటు ఇటు కాల్చుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే భక్ష్యాలు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈరోజు ప్రసాదంగా పెడుతున్నాను. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇలానే చేస్తామండి భక్ష్యాలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి, ఇవి కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. అంతే అండి, ఎంత టేస్టీ అయినా భక్ష్యాలు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ అండి, బాయ్.